అందరు కూర్చోవాలి కూర్చోవాలి ప్లీజ్ అందరు కూర్చోవాలి ఎన్నుకున్న కూర్చోవాలి స్క్రీన్ కనబడతలేదు ఇంకా స్క్రీన్ వేస్తారు ఇప్పుడు గౌరవనీయులు కూర్చోవాలి ఈరోజు ఎక్కడైతే కాంగ్రెస్ మోసం చేసిందో అదే సరూర్ నగర్లో ఈరోజు ఈ యువ సంగ్రామ సదస్సుకి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు శాసన మండలి సభ్యుడు బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు తమ్ముడు శ్రీ శంబిపూర్ రాజు గారికి, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ రెడ్డియా నాయక్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన మా శాసనసభ్యులు అందరూ కూడా ఈరోజు మీ మీద గౌరవంతో ముందు వరుస మొత్తం మా తమ్ముళ్లకు చెల్లెలకిచ్చి వెనకాల కూర్చున్నారు. వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్కసారి వారు లేచి దండం పెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. పెద్దలు గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఒక్కసారి లేచి నమస్కారం చేయాలని చెప్పి సభకు నా ప్రార్థన. గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పటిదాకా మాట్లాడిన సోదరులు సింబు గారు, నవీన్ పట్నాయక్ గారు, మురళీధర్ గారు, రవికుమార్ గారు, మంజులా గారు, ప్రవీణ్ గారు, బూక్యా కుమార్ గారు, కళ్యాణ్ గారు, శంకర్ నాయక్ గారు, అదేవిధంగా కిరణ్ రాథోడ్ గారు, ప్రత్యూష రాథోడ్ గారు, సింధు గారు, ఆస్మా గారు, ఇంద్రా నాయక్ గారు, తమ్ముడు ఆకాష్ గారు, అట్లాగే కృష్ణ, శ్రీకాంత్, నవీన్ గౌడ్, ఇంకా చాలా మంది మిత్రులు మాట్లాడినారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినాక మీ ఉత్సాహం చూస్తుంటే ఒకటే అనిపిస్తా ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఒక లెక్క, ఈ జోష్ చూస్తుంటే ఇక్కడి నుంచి మరొక లెక్క స్టార్ట్ అవుతుంది నీకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది మామూలు పిల్లలు కాదు, ఉడుకు నెత్తురుతో ఊరకలెత్తే యువతరం ఇక్కడికి వచ్చింది. నెత్తురు మండే నవతరం ఇక్కడికి తరలి వచ్చింది. జంగ్ సైరన్ మోగించడానికి వచ్చిన మా యంగ్ జనరేషన్ కు హృదయపూర్వకంగా నమస్కారాలు. కాకతీయ, ఉస్మానియా, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన వివిధ విశ్వవిద్యాలయాల నుండి ఇక్కడికి తరలి వచ్చిన మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు ప్రత్యేక నమస్కారం. అశోక్ నగర్ నుండి, దిల్సుఖ్ నగర్ నుండి, చిక్కడపల్లి నుండి, వివిధ కోచింగ్ సెంటర్ల నుండి ఇక్కడికి తరలి వచ్చిన మా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ నమస్తే. పెద్దలు ఎప్పుడో చెప్పారు, యువశక్తి శివమెత్తితే పోరాటాలు పోటెత్తుతాయి, నవశక్తి విజృంభిస్తే విప్లవాలు విరబూస్తాయి, మీరు పిడికిలి బిగిస్తే పీఠాలే కదిలిపోతాయి, మీ గలాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు కదం దొక్కితే ఉద్యమాలు ఉప్పెనలైనాయి. గతంలో తెలంగాణ ఉద్యమం చూసినాం ఏ రకంగా. మరి తెలంగాణ ఉద్యమంలో యువత కలిసి వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా రాష్ట్రాన్ని సాధించుకున్నామో కూడా ప్రపంచం మొత్తం చూసింది. ఇవాళ ఎందుకు కలుసుకున్నాం ఇక్కడ, మనం ఎందుకు ఇంతమంది ఇక్కడికి వచ్చినాం, ఒక్కసారి గుర్తు చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నది. రేపటి తెలంగాణ నిర్మాతలు మీరు, రేపటి ఈ దేశ భవిష్యత్తుకు నిర్ణేతలు మీరు. మరి అట్లాంటి యువతరాన్ని దగా చేయవచ్చునా ఆలోచించండి. ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం? ఒకటే ఒక కారణం, ఒక మహాద్రోహాన్ని, మీకు జరిగిన మోసాన్ని, వంచనని గుర్తు చేసుకొని మర్చిపోకుండా ఎవరైతే మోసం చేశారో వారికి బుద్ధి చెప్పడానికే ఈ సమావేశం.